నీ వలన కానీ నీ తండ్రి సంతోషంగా ఉంటే సూపర్, దాంట్లో ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. కానీ సంతోషంగా వారిని ఉంచక బాధ పెడుతూ వారిని ఉంచి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకున్నంత మాత్రాన మన తండ్రి సంతోషించడు. వారికి బాధ కలిగించే విషయాలన్నీ నువ్వు చేస్తూ, వారికి ఇబ్బంది కలిగించే విషయాలన్నీ నువ్వు చేస్తూ, ఇదిగో వారిని నొప్పించే విషయాలన్నీ నువ్వు చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే అని ఈరోజు స్టేటస్ పెట్టి, లేకపోతే ఈరోజు దగ్గరికి వెళ్ళి చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి కేక్ కట్ చేసి ఏది చేసినా అది నిష్ప్రయోజనం. ఎందుకంటే తండ్రిని ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూడాలి. తండ్రిని ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా ఎందుకు చూడాలి అంటే, తండ్రి చిన్ననాటి నుండి నువ్వు పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా నిన్ను సంతోషంగా ఉంచడానికి చాలా త్యాగాలు చేశాడు. హల్లెలూయా. తండ్రి నిన్ను సంతోషపెట్టడానికి ఎన్నో త్యాగాలు చేశాడు. ఏదైనా పండగ వచ్చిందంటే తనకు బట్టలు కొనుక్కోడు కానీ నీకు బట్టలు కొనిచ్చేవాడు.